Good morning to all. Welcome to my channel Gundimada Vlogs. గుడ్ మార్నింగ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ రెండో రోజు రివ్యూ అండి. ఈరోజు మామూలుగా పొద్దున్నే మా 24/7 హాట్స్టార్లో బిగిన్ అయింది. దాంట్లో అయితే యాక్చువల్గా నిన్న జరిగింది ఏం చూపించలేదు. ఇందాక మాత్రం 9:30కి మామూలుగా మా టీవీలో ప్రసారమైన దాంట్లో ఎపిసోడ్లో చూపించారు, కానీ పొద్దునుంచి జరిగిన ఎపిసోడ్లో మాత్రం దాంట్లో జరిగింది ఏంటంటే 24/7 పొద్దున్న లేచారు అందరు కలిసి. లేచేసి అందరూ బ్రషింగ్ చేసుకొని అందరు బట్టలు మొత్తం అన్ని వాళ్ళకి వచ్చిన సూట్ కేసులో ఉన్న బట్టలు అని చెప్పి తీసి అన్ని ర్యాక్స్ ఇచ్చారు వాళ్ళకి. బిగ్ బాస్ ఆ బాత్రూమ్ దగ్గర ముందు, ఆ బాత్రూమ్ రూమ్లో ముందు ర్యాక్స్ ఉన్నాయి వాళ్ళకి, కింద పైన ర్యాక్స్ ఉన్నాయి. మొత్తం 16 ర్యాక్స్ ఉన్నాయి. పొట్టిగా హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కింద ర్యాక్స్లో సర్దుకోండి, హైట్ ఉన్న వాళ్ళు పై ర్యాక్స్లో సర్దుకోండి అని చెప్పి సర్దుకున్నారు. ఈరోజు అంతా బట్టలు సర్దుకున్నారు. అందరూ ఒకళ్ళనొకళ్ళు పరిచయాలు చేసుకున్నారు, అందరూ ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకున్నారు. నిఖిల్ ఏమో అందరితో కలుపులుగా మాట్లాడుతూ ఎవరికి ఏ పని వచ్చు, ఎవరికి ఏ పని చేయగలరు అని చెప్పి అన్ని కనుక్కొని అందరికీ కుకింగ్, వాళ్ళకి కుకింగ్, క్లీనింగ్ అవన్నీ మాట్లాడుతూ అతను అందరినీ సర్దుబాటు చేశాడు. అదనమాట ఈరోజు జరిగింది. అయితే మాత్రం మరి 3 గేమ్స్ జరిగాయి ఈరోజు. ఇప్పుడు కెప్టెన్సీ ప్లేస్లో చీఫ్స్ అని పెట్టారు. 3 చీఫ్స్ ఉంటారు. వాళ్ళు సపరేట్, వాళ్ళకి సపరేట్ రూమ్ ఉంటుంది. వాళ్ళు ఇంటి మొత్తాన్ని కెప్టెన్సీ కాకుండా చీఫ్స్ అనే పెట్టారు. ఇది కూడా కెప్టెన్సీలానే అనుకుంటున్నాను నేనైతే. అదే పదం ఉంటుంది అని అనుకుంటున్నాను యాక్చువల్గా. సేమ్ అవే అర్హతలు వీళ్ళకి కూడా ఉంటాయి అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ ఉండకపోవచ్చు. కాబట్టి కెప్టెన్సీ లాగానే అన్ని హౌస్లో ఉన్నవన్నీ బాధ్యతలన్నీ తీసుకుంటారని అనుకుంటున్నాను. 3 మెంబర్స్ చీఫ్స్ చేస్తాము అని అన్నారు. నిన్న గేమ్స్ జరిగాయి కదండి, నిన్న పెట్టారు కదా, మొత్తం 7 పేర్స్ గేమ్స్ పెడితే 3 పేర్స్ గెలిచారు. ఆ 3 పేర్స్కి ఈరోజు ఆటలు పెట్టారనమాట. యాక్చువల్గా ఈరోజు జరిగింది అయితే మొత్తం ఇది. రాత్రి నాగసారి వెళ్ళిపోయిన తర్వాత నాగమణికంట ఫీల్ అవుతుంటే ఆదిత్యం వచ్చి మాట్లాడతాడు. అందరు కలిసి నేను ఎందుకు వేసామని అతనికి కొంచెం సపోర్ట్గా మాట్లాడతారు. అతను కొంచెం ఎమోషనల్ అవుతాడు. నేను 6 మంత్స్ నుంచి అసలు బయటకే రాలేదు, ఇంట్లోనే ఉన్నాను, బిగ్ బాస్ వల్లే బయటకు వచ్చాను అని చెప్పానంటే ఆదిత్యం నేను 3 years నుంచి ఇంట్లోనే ఉన్నాను, మరి నేనేమనుకోవాలి అని చెప్పని అంటాడు నాగమణికంఠతో. మణికంఠ ఏమో బయటకు వచ్చేస్తాడు. తర్వాత ఏమో మాట్లాడుకుంటే తర్వాత మళ్ళీ విష్ణుప్రియతో కూర్చుంటాడు నాగమణికంఠ. విష్ణుప్రియ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. విష్ణుప్రియ అంటుంది, నేను 2 లేడీస్ ఉన్నారు, నువ్వు అక్కడ ఉన్నా, నీ ప్లేస్లో ఇంకెవరున్నా సరే నేను నీకే వేసేదాన్ని ఓటు, నీకు కాకపోయినా ఆ అబ్బాయికి వేసేదాన్ని. నేను కేవలం లేడీస్ ఇద్దరిని సేవ్ చేద్దాం అనుకున్నాను, అందుకే నీకు వేసాను. నీ ప్లేస్లో నువ్వు కాకుండా ఇంకెవరున్నా సరే వాళ్ళకే వేసేదాన్ని అని అంటుంది విష్ణుప్రియ. అంటే ఫెమినిజమా అని అంటాడు. ఇంకా దాంతో అక్కడ ఆ టాపిక్ అయిపోతుంది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత నిఖిల్ మణికంఠ ఇద్దరు కలిసి కూర్చుంటారు. అప్పుడు హార్డ్ డిస్కషన్ జరుగుతుంది. ఏమనంటే నిఖిల్ అంటాడు, అతను ఎలా అయినా పెద్ద కదా, వయసులో మనకంటే పెద్ద కదా, ఆదిత్యవము నువ్వు అలా సీరియస్గా మాట్లాడకుండా ఉండాల్సింది, లైట్ తీసుకో అది ఇది అని చెప్పి అంటాడు. మణికంఠ బిగ్ బాస్ హౌస్లో పెద్ద ఫెమినిజాలు ఇవన్నీ ఉండవు, అందరం ఒకటే అని చెప్పని నాగమణికంఠ కొంచెం సీరియస్గా మాట్లాడతాడు. కొంచెం సీరియస్ డిస్కషన్ ఇద్దరి మధ్య కూడా జరుగుతుంది అనమాట. ఆ తర్వాత ఏమో ఇంకా దానికి నిఖిల్ కూడా అంటాడు, నేను 3 years నుంచి నాకు పెద్ద సీరియల్స్ కానీ యాక్టింగ్ కానీ స్కోప్ లేదు, మరి నేనేమనుకోవాలి, అందరితో అలా ఎమోషనల్ అవ్వకు, ఎమోషనల్గా బయటపడితే నువ్వే వీక్ అయిపోతావు అందరి ముందు అని చెప్పి సలహా ఇస్తాడు. ఆ తర్వాత వర్షం పడుతుంది, బాగా పెద్ద వర్షం పడుతూ ఉంటే అది చూపిస్తారు మనకి. కూల్గా ఉంది క్లైమేట్ అది ఇదని హౌస్ మేట్స్ అందరు అనుకుంటారు. తర్వాత ఇంకా పొద్దునే 9:15 కల్లా సాంగ్ వస్తుంది. అందరు కలిసి లేచి వచ్చి గార్డెన్లో వచ్చి డ్యాన్స్ వేస్తారు. డ్యాన్స్ వేసిన తర్వాత శేఖర్ భాష మాత్రం అందరితో మధ్య మధ్యలో సామెతలు వదులుతూ ఉంటాడనమాట అందరితో. బేగర్కి మాత్రం యాజ్ యూజువల్గా అందరితో కామెడీ పండిస్తూ ఉంటుంది ఆవిడ. తర్వాత ఏమో రేషన్ వచ్చింది, ఆ తర్వాత వెజిటబుల్స్ వచ్చింది, నాన్ వెజ్ తినేవాళ్ళకి నాన్ వెజ్ వచ్చింది, బ్యాటరీస్ వచ్చాయి, బ్యాటరీస్ మార్చుకున్నారు. ఆ తర్వాత ఏమో నిఖిల్ ఏమో అందరికీ డ్యూటీస్ అప్పు చెప్పాడు. కుకింగ్ దగ్గరికి వచ్చేసరికి బేబక్క, నైనిక, కిర్రాక్ సీత, సోనియా వీళ్ళు 4 కలిసి అక్కడ కుకింగ్ సెషన్ తీసుకున్నారు. కాకపోతే వీళ్ళకి మాత్రం ఆదిత్యవము మణికంఠ కూడా ఆకుకూరలు అవి ఉంటే ఒలిసి పెట్టడం అవన్నీ కూడా హెల్ప్ చేశారు. మగవాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేశారు. అందరూ కలిసి వంట చేసుకున్నారు. వంట చేసుకొని కొంచెం ఫుడ్ కొంచెం లేట్ అయ్యేసరికి బేబక్క కుక్కర్లో పప్పు పెట్టిందంట.
అది కొంచెం ఉడికిందా లేదా, అది స్టవ్ ఏమో ఫ్లేమ్ సరిగ్గా రావట్లేదు, అందుకని కుక్కర్ తొందరగా అవ్వలేదని చెప్పని బేబక్క వచ్చి కూర్చుంటే సోనియా బేబక్కతో ఫైట్ చేస్తుంది అనమాట. మీకు తెలియకపోతే చెప్పొచ్చు కదా, మాకు మేము చూసుకునేవాళ్ళం కదా, అందరికి ఆకలి వేస్తుంది, గబాల్లో మనం తినకుండా ఇప్పుడు ఏదన్నా గేమ్ పెడితే మనకి ఆడలేం కదా ఆకలితో అని చెప్పని బేబక్కతో ఫైటింగ్ చేస్తుంది. బేబక్క మాత్రం ఏమి మాట్లాడదు దానికి, తను మామూలుగా చాలా కూల్గా ఉంటుంది. కూల్గా ఉంటే తర్వాత వేడేసి నిఖిల్ వెళ్ళి ఆ కుక్కర్ చూసి సెట్ చేస్తాడు. సెట్ చేసి అందరం మళ్ళీ మామూలుగానే కలిసిపోయి మళ్ళీ మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏంటంటే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుందన్నమాట. ఈరోజు నిన్న గెలిచిన 3 పేర్స్కి ఈరోజు గేమ్ ఉంటుంది. గేమ్స్ పెడతాము. దాంట్లో ఆ ఛాలెంజెస్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు 3 చీఫ్స్ అవుతారు. ఆ చీఫ్సే ఇంటిని ఆటని గమనాన్ని మారుస్తారు అని చెప్తాడు. అనౌన్స్ చేసిన తర్వాత శేఖర్ భాష ఏం చేస్తాడంటే, ఒక ఆరెంజ్ కమలా పండు ఉంటే దాంతో ఒక బేబక్క, శేఖర్ భాష మొత్తం ఒక 4-5 వేసి దాంతో ఒక బాల్లా గేమ్ ఆడుతూ ఉంటారు. అది చూసి సోనియాకి మీకు ఫుడ్ మీద వాల్యూ లేదు, మనకి రేషన్ ఎంత తక్కువగా ఇస్తున్నారు, మనం అది చాలా జాగ్రత్తగా వాడుకోవాలి కదా, ఇప్పుడు మీరు ఆడిన ఆరెంజ్ తీసుకెళ్ళి మళ్ళీ ఆ బుట్టలో పెడతారు మిగతా ఆరెంజ్తో కలిపి, అది ఎవరొక్కరు తింటారు, అది హైజీనిక్ కాదు కదా, దానివల్ల ఎవరికి ఏదన్నా అయితే ఏం ప్రాబ్లం వస్తుంది, అందుకని అది ఆడిన 4-5 మీరు ఆరెంజెస్ అసలు మళ్ళీ తాకద్దని చెప్పి వాళ్ళతో ఫైట్ చేస్తుంది. శేఖర్ భాష అంటాడు, నేను వాటిలో పెట్టిన ఆరెంజ్ నేనే తింటాను అని చెప్పని ఆమెతో వాదించి ఆ ఆరెంజ్ తనే తింటాడు. తినేసి తనతో చెప్తాడనమాట, నువ్వు చాలా కూల్ అనుకున్నాను, నీకు ఇంత యాంగర్మెంట్ ఉందా అని చెప్పని మాట్లాడతాడు శేఖర్ భాష. అలా ఆ ఎపిసోడ్ అయిపోతుంది. ఆ తర్వాత శేఖర్ భాష మణికంఠకి బక్క బాబు అనే నిక్ నేమ్ పెట్టేశాడు. తర్వాత ఈ 3 పేర్స్ వచ్చేసేసి శేఖర్ భాష, బేబక్క ఫస్ట్ పేరు అండి. తర్వాత రెండో పేరు వచ్చి నిఖిలును యాష్మి గౌడ. తర్వాత 3వ పేరు వచ్చి నబీలు, నైనిక. ఈ 3 పేర్లకు మధ్య ఇప్పుడు ఛాలెంజ్ జరిగిందనమాట. ఫస్ట్ గేమ్ దానికేమో అభయ్ సంచాలక్గా ఉన్నారు. దాంట్లో ఏమి ఇచ్చారంటే గేమ్ ఒక కేజ్ పెట్టారనమాట. కేజ్ పెట్టేసి దాంట్లో మొత్తం అన్ని కలర్స్ థ్రెడ్స్ పెట్టారు. వీళ్ళు 6గురిని ఆ థ్రెడ్స్ మీద ఉంచామని చెప్పారు, బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒక వీల్ ఇచ్చారు, ఆ వీల్కి అన్ని కలర్స్ థ్రెడ్స్ అంటించున్నాయి. వాళ్ళు వీల్ తిప్పినప్పుడు ఏ కలర్ దగ్గర వస్తే ఆ కలర్ థ్రెడ్ వాళ్ళు కట్ చేస్తారు. వీళ్ళు ఆ థ్రెడ్ కట్ అయిపోతే మరి దాని మీద ఉంచలేరు కదా, ఆ థ్రెడ్ వదిలేయటమే. ఆ థ్రెడ్ వదిలేసినప్పుడు వేరే థ్రెడ్ మీదకి వెళ్ళి సపోర్ట్గా నుంచోవాలన్నమాట. అలా చివరి దాకా ఎవరైతే అన్ని థ్రెడ్లు కట్ చేసినా కూడా చివరి దాకా లాస్ట్లో ఎవరైతే నుంచుంటారో వాళ్ళు విన్నర్ అని చెప్తారు. అలాగా ఆ గేమ్లో నిఖిల్ విన్నర్ అయ్యాడండి. అలా నిఖిల్ ఫస్ట్ చీఫ్ అయ్యాడు బిగ్ బాస్కి. తర్వాత సెకండ్ గేమ్ అండి. సెకండ్ గేమ్ వచ్చి కిరాక్ సీత చీఫ్గా సంచాలక్గా ఉంది. మిగతా 5గురికి మళ్ళీ దాంట్లో గేమ్ పెట్టారు. ఆ గేమ్ ఏంటంటే కోన్స్ ఇచ్చారు, ఒక 8 కోన్స్ ఇచ్చారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ కోన్స్ లైన్స్ గీశారు. మొత్తం కింద ఫ్లోరింగ్ మీద లైన్స్ గీసేసి అందరిని 5గురిని నుంచోమన్నారు. 5గురికి 5 కలర్స్ కోన్స్ ఇచ్చారు. ఒకవైపు ఏమో కోన్స్ ఉన్నాయి, ఒక్కొక్కరికి 8 కోన్స్ ఇచ్చారు. అవి ఒకదాని మీద ఒకటి చెయ్యి టచ్ చేయకుండా ఎలాగైనా సరే ఆ కోన్స్ని అక్కడ దాకా తీసుకెళ్ళి ఒకదాని మీద ఒక కోన్ పెట్టాలి. అలా ఎవరు ముందు పెడితే వాళ్ళు విన్నర్ అని చెప్పారు. అలా నైనిక సన్నగా ఉంటుంది కదండి, నేను అసలు యాక్చువల్గా థ్రెడ్స్ దాని మీద కూడా నైనికానే గెలుస్తుంది అనుకున్నాను. ఎందుకంటే తను చాలా సన్నగా, లాస్ట్లో ఉండేది చివరిలో నిఖిల్ నైనిక నిలుస్తారు. లాస్ట్లో నేను నైనిక విన్ అవుతుంది అనుకున్నాను, ఎందుకంటే తన అందరిలోకి తనే సన్నగా ఉంటుంది, హైట్ తక్కువ కాబట్టి తను బ్యాలెన్స్ చేసుకోగలదు అని అనుకున్నాను. కానీ చివరిలో తను బ్యాలెన్స్ చేసుకోకుండా పడిపోయింది. నిఖిల్ విన్ అయ్యాడు అనుకోండి. ఈ గేమ్లో మాత్రం నైనిక సన్నగా ఉంటుంది, హైట్ తక్కువ ఉంది కదా, మిగతా వాళ్ళంతా కొంచెం అసలు ముందు దాకా కూడా రాలేకపోయారు, చాలా కష్టపడ్డారు వాళ్ళు రావడానికి. అందరు 2 కాళ్ళ మధ్యలో పెట్టుకొని ఆ కోన్స్ని తీసుకొచ్చి గెంతుకుంటా వచ్చి కప్పగంతుల్లాగా వేసేసుకుంటా వచ్చేసి ఒకదాని మీద ఒకటి పెట్టారు. అలా ఆ గేమ్లో నైనిక విన్ అయింది. అలా సెకండ్ చీఫ్ వచ్చేసేసి నైనిక అయిందండి. థర్డ్ గేమ్ వచ్చేసేసి బిగ్ బాస్ వీళ్ళ మీద వదిలేశాడండి. మిగతా 4గురిలో మీరే సెలెక్ట్ చేయండి అని చెప్పని నిఖిల్కి నైనికాకి అప్పచెప్పాడు. నిఖిల్ నైనిక ఏం చేశారు, వాళ్ళిద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఎవరిని చేద్దామని డిస్కషన్ పెట్టుకున్నారు. తర్వాత అందరు కలిసి గార్డెన్ ఏరియాలోకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడేమో ఒక్కొక్కళ్ళ పేరు మీద 4 టైల్స్ పెట్టారు. ఆ టైల్స్ మీద పేర్లు ఉన్నాయి. మీకు ఎవరైతే ఇష్టం లేదో వాళ్ళ టైల్ పగలు కొట్టేసండి, చివరికి మీకు ఇష్టమైన టైల్ ఉంచండి అని అంటే
వాడు లాస్ట్లో యష్మి గౌడ టైల్ ఉంచి మిగతా నా ముగ్గురిది బేబక్కది ఒకటి, శేఖర్ భాషది ఒకటి, నాబిల్ది ఒకటి పగలగొట్టేశారు. దానికి సోనియాకి చాలా కోపం వస్తుంది. యష్మి గౌడని చీఫ్ చేశారు వాళ్ళు. అసలు నబీల్కి అన్ని అర్హతలు ఉన్నాయి, ప్రతి ఒక్కరిని వచ్చి పలకరిస్తాడు, అందరినీ అన్నం తిన్నారా లేదా అని అడుగుతాడు, ప్రతి ఒక్కరికి ఏమైనా పని చేయాలా అని అడుగుతాడు, అన్ని డిస్కషన్ ప్రతి ఒక్కరితోనూ మింగిల్ అవుతాడు. అతనికి అన్ని అర్హతలు ఉన్నాయి, మీరు యష్మి గౌడని ఎందుకు చేశారు, మీ నిఖిల్కి తనే కదా బడ్డీ అందుకని చేశారా అని చెప్పని చాలాసేపు ఫైట్ చేస్తుంది. ఫైట్ చేసి అందరితో ఫైట్ చేస్తే చివరికి విష్ణుప్రియ అంటుందన్నమాట అక్కడ కూర్చొని, నీకున్న అభిప్రాయం ఉన్నది నాకు ఉండాలని లేదు కదా, నీకు ఉన్నది నబీల్ మీద అభిప్రాయం, అది నాకు లేదు, అలా వాళ్ళకున్నది వాళ్ళకి చేసిన ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోదు. ఇంక చివరికి విష్ణుప్రియ చెప్పిన దానికి ఇంకా దాంతో ఇంకా గొడవ సర్దుమడుగుతుంది. అలా థర్డ్ చీఫ్ వచ్చేసి యష్మి గౌడ అయిందండి. ఈరోజు గేమ్ ఇదంతా ఇలా జరిగింది. ఈరోజంతా జరిగిన దాంట్లో అంటే అందరికీ నిఖిల్ మీద యాంటీగా తయారవుతున్నారు అందరు. మొత్తం మణికంఠ అందరితో డిస్కషన్ పెట్టుకుంటున్నాడు కూర్చొని. అందరికీ నిఖిల్ గురించే అందరికీ ఇప్పుడు ప్రాబ్లం. అంటే అతను ఏంటంటే ఏదన్నా ఉంటే మొహాటం లేకుండా మాట్లాడుతున్నాడు వాళ్ళ మొహాన్ని. అది అందరికి ఎవరికి నచ్చట్లేదు, గేమ్లో హౌస్లో ఉన్న వాళ్ళకి అందరికి అది ప్రాబ్లం అవుతా ఉంది. ఈరోజు గేమ్లో అయితే మాత్రం నాకు ఈరోజు గేమ్లో మాత్రం ఆదిత్య ఒకతను నిజంగా కామ్గా ఉన్నాడండి. సేమ్ మన ఫస్ట్ దాంట్లో శివబాలాజీ గారు ఉన్నారు చూసారా, ఆ టైప్లో కనిపించాడు నాకైతే అతను. ఆదిత్య ఒకతను కామ్గా ఉంటున్నాడు, ఎవరితోనూ ఎటువంటి గొడవలు లేకుండా కామ్గా ఉంటున్నాడు అతనే. మీకు ఈరోజు ఇది సెకండ్ డే రివ్యూ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. నా ఛానల్ని 97% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, ఓన్లీ 3% మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. నాకు ఇంకోటి కుకింగ్ ఛానల్ ఉందండి, సంతోష్ వెజ్ ఫుడ్ అని. అది కూడా ఓన్లీ వెజ్ ఫుడ్ పెట్టానండి, అది చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ రేపు కలుద్దాం. ఫస్ట్ ఛాలెంజ్లో నిఖిల్ ఫస్ట్ చీఫ్గా గెలిచాడు. సెకండ్ ఛాలెంజ్లో వచ్చి నైనిక సెకండ్ చీఫ్గా గెలిచింది. థర్డ్ ఛాలెంజ్లో వచ్చేసి అది ఛాలెంజ్ కాదండి, వీళ్ళే సెలెక్ట్ చేశారు, యష్మి గౌడ థర్డ్ చీఫ్గా గెలిచింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ విజిట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.